పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్కారం. చర్చా కార్యక్రమానికి స్వాగతం. లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం: శ్రీ చింతా రాజశేఖర్ గారు, ప్రముఖ విశ్లేషకులు; శ్రీ వంగవీటి నరేంద్ర గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఈరోజు రెండు అంశాలు ప్రధానంగా: విశాఖ జిల్లా అంటే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సేతులో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించి గతంలో జగన్ గారి ప్రభుత్వం ఇలాంటి ఘటన జరిగినప్పుడు, విశాఖలోనే ఎల్జీ పాలిమర్ సంబంధించి జరిగినటువంటి ఘటనప్పుడు జగన్ గారు స్పందించిన తీరుకు, అలాగే ఇప్పుడు అచ్యుతాపురంలో జరిగిన ఘోరమైన ఘటనకు సంబంధించి చంద్రబాబు గారి ప్రభుత్వం స్పందిస్తున్న తీరుకు మధ్యలో ఉన్నటువంటి తేడాని ఇప్పుడు అంతా విశ్లేషణలు వస్తున్నాయి. అంటే అఫ్కోర్స్ తెలుగుదేశం పత్రికలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి కేవలం కంపెనీ వారికి సంబంధించి రాశారు. అంతవరకు రాస్తే అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వ పరంగా జరిగినటువంటి నిర్లక్ష్యం గురించి కానీ ఇతరత్ర అంశాల జోలికి వెళ్లకుండా వాళ్ళు యథాప్రకారం వైసీపీ మీద లేకపోతే ఆ కంపెనీ వారి మీద ఇట్లా విమర్శలు చేస్తూ వార్త రాసుకున్నారు. వాళ్ళ ఇష్టం, తప్పేం కాదు. అయితే ఇక్కడ చూడాల్సింది చంద్రబాబు గారి ప్రభుత్వానికి జగన్ గారి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాని. ప్రమాదం నుంచి పరిహారం దాకా ఇప్పటి సర్కార్ తీవ్ర అలసత్వానికి పాల్పడితే బాధిత కుటుంబాలకు కనీసం సమాచారం ఇవ్వలేదు. మీడియాలో చూసి తమ కోసమే వచ్చారు కొంతమంది. హెల్ప్ లైన్ లేదు, కంట్రోల్ రూమ్ పెట్టలేదు. అలాగే కంపెనీ వారిదే బాధ్యత అన్నారట. ₹1,00,00,000 వ్యవహారం. సరే, ముందు గవర్నమెంట్ అయితే చెల్లించాలి. అదే జగన్ గారి టైంలో వెంటనే ఎల్జీ పాలిమర్స్ జరిగిన వెంటనే ఉన్నతాధికారులను పంపించారు, మంత్రులను పంపించారు. జగన్ గారు వెంటనే 11 గంటలకే ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. ఈ రకంగా ఆ తేడాని, అంటే పరిపాలనలో పాలనలో ఈయన చాలా సీనియర్ అని చెప్తున్నప్పటికి కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మేనేజ్మెంట్ ఆఫ్ ది ఇష్యూ, డిజాస్టర్ మీద, ఇటువంటి డిజాస్టర్స్ జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించవలసిన తీరుకి ఉన్న తేడాని విశ్లేషిస్తూ కథనాలు వస్తున్నాయి. ఇక నష్టపరిహారం చెల్లించే బాధ్యత కంపెనీదే అంటే ఆ రోజున జగన్ గారు వెంటనే ముందు గవర్నమెంట్ పే చేసిన తర్వాత ఆ తర్వాత కంపెనీ సంగతి చూడండి అన్నారు. సో ఒకసారి అయితే ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తాజాగా సడన్గా పరిశ్రమలు ఇవన్నీ గుర్తుకొచ్చినాయి. సేఫ్టీ ఆడిట్ అంటే పరిశ్రమలు పోతాయేమో అని. మరి ఆ రోజు ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఎల్జీ పాలిమర్స్ని, కొరియాలో ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన దాకా ఊరుకోమని చెప్పి గొడవ చేసినటువంటి తెలుగుదేశం, జనసేన తదితర పార్టీలు ఇప్పుడు మరి విచిత్రంగా కంపెనీ ఆడిట్ అంటే, సేఫ్టీ ఆడిట్ అంటే అన్ని పరిశ్రమలకి పరిశ్రమలు వెళ్ళిపోతాయని అంటున్నారు. సో ఎలా మాట మారుస్తారు? అన్ని విషయాల్లో కూడా మాదిరిగానే ఈ విషయంలో కూడా ఎలా మాట మార్చారో ఒకసారి పవన్ కళ్యాణ్ గారి వీడియో చూద్దాం. నేను ప్రత్యేకించి మరీ చెప్తున్నాను. ఇప్పుడు అంటే నేను ఎందుకు కొంత ఒక అడుగు ముందుకేయడానికి నేను ఎందుకు సంకోచిస్తున్నానంటే, ఒకసారి అది ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉండకూడదు గబుకు నా ఉద్దేశం. సేఫ్టీ ఆడిట్, జనాల ప్రాణాలు పోకూడదు, కార్మికుల ప్రాణాలు పోకూడదు అనుకునే పరిస్థితిలో ఉంటాను నేను ఎప్పుడు. అలాంటిది మళ్ళీ ఇది ఇలాంటి సేఫ్టీ ఆడిట్ చేస్తే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక వదంతి ఉంది. అది కొంచెం మాట్లాడతారు నాతోటి, మీరు ఇలా చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి, పరిశ్రమలకి అనుకూలమైన వాతావరణం ఉండదు అంటే. రైట్, అది మాట మార్చడంలో కూటమి నేతలు రికార్డు సృష్టించేటట్టున్నారు. రాజశేఖర్ గారు చెప్పండి, మీకేమనిపించింది? అప్పటి గవర్నమెంట్ చేసినటువంటి కార్యక్రమాలకి ప్రస్తుత గవర్నమెంట్ స్పందించిన తీరుకు ఉన్న తేడా మీద మీ అభిప్రాయం ఏంటి? దీని మీద కొద్దిసేపు మాట్లాడిన తర్వాత చంద్రబాబుది అనైతిక పాలనంటూ జగన్ గారు ధ్వజమెత్తారు. దాని మీద కూడా వెళదాం. ముందుగా అచ్యుతాపురం ప్రమాదం, ప్రభుత్వాల తీరు మాట్లాడింది దయచేసి. గుడ్ మార్నింగ్ కేఎస్ఆర్ గారు, మీకు, నరేంద్ర గారికి అండ్ వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఇది మనం ఎల్జీ పాలిమర్స్ అనేది ₹1,00,00,000 ప్రకటన అనేది విత్ ఇన్ మినిట్స్ వచ్చేసింది. అవును. అంటే అండ్ వాళ్ళకి మెడికల్ ఎయిడ్ ఏంటి, వాళ్ళకి ఫ్యామిలీ ఇవ్వాల్సిన అసిస్టెన్స్ ఏంటి, ఇవన్నీ నిమిషాల్లో ఆగమేఘాల మీద జరిగిపోయింది. ఇక్కడ చూస్తే అసలు ఇప్పుడు కింద ఇంకోటి బ్లాస్ట్ అవడానికి సిద్ధంగా ఉంది. దాని నివారణ చర్యలు ఏంటి అనే దానిలో కూడా ఏమే ఉంది. అసలు ఎవరు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు అనేది నిన్న సాయంత్రం వరకు లెక్క 3 అన్నారు, 5 అన్నారు, 7 అన్నారు. చూస్తే 10 సంఖ్య, డజన్ సంఖ్య దాటిపోయింది. ఇక్కడ ఆ కన్ఫ్యూజన్ కానీ ఇది కానీ లేదు. దీనికంటే కూడా కరోనా టైంలో ది బెస్ట్ మేనేజ్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపించింది. నాకు తెలిసి అర్జా శ్రీకాంత్ గారు అప్పుడు కంట్రోల్ రూమ్ కి ఆయన ఇదిగా ఉన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి స్థాపించి
ఆయన తీసుకున్న ఇది అంటే రైల్వేలో ఆయన పనిచేశారు కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటది. బహుశా ఆ యొక్క ఎక్స్పీరియన్స్ వల్ల ఏమో కానీ ఈ కమాండ్ కంట్రోల్ అనే కాన్సెప్ట్ ఆయన కరోనా టైంలో అద్భుతంగా దాన్ని డైలీ మార్నింగ్ బులెటిన్, ఈవినింగ్ బులెటిన్, అంటే ఒక ప్రజలకి ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు డిజాస్టర్ ని ఎలా ఫేస్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి అని దాని మీద ఫోకస్ చేసిన వైసీపీ ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి పోలీసు చూస్తే ఏమి లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు అయితే తుఫాన్లు వస్తే హుటాహుటిన అక్కడికి వెళ్ళిపోతారు, కంచెలు దూకుతారు, మళ్ళీ చెట్లు ఇరిగిపోయిన చెట్లు దూకుతారు, అంతా నేనే చేస్తున్నట్టు భుజాలు వేసుకుంటారు. మరి ఇప్పుడు అటువంటిది ఏమీ కనబడట్లేదు ఇక్కడ. ఈ రెండు ప్రభుత్వాల పనితీరు చూస్తే నక్కకి నాగలోకానికి తేడా ఉంది. ఇక మనము ఒక పార్టీ తరఫున దీని తరఫున మాట్లాడుతున్నాం అనే అభియోగాలు ఉంటాయి కానీ అక్కడ ప్రజలే మీకు సహాయం ప్రకటించారు ముఖ్యమంత్రి గారు అనే ఒక ప్రభుత్వ అధికారిని చెప్తుంటే మేము దాన్ని నమ్మము అంటున్నారు ప్రజలు. ఆ స్థాయిలో ఉంది. అంటే బాధితులు కూడా ప్రభుత్వం ఇచ్చిన సహాయాన్ని మేము నమ్మము, మీరు ప్రకటించండి ప్రభుత్వం తరఫున అని చెప్తున్నారు కానీ ముఖ్యమంత్రి గారి ప్రకటనని మేము నమ్మమంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు మీద అపనమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏ స్థాయిలో ఉందో మనకైతే అంటే ఈవీఎంల మాయ తప్ప నాకు తెలిసి ఈ ప్రభుత్వం లెజిటిమేట్ ప్రభుత్వం నేనైతే అనుకోవట్లేదు. ఇది ఈ స్టాండ్ నేను ఎన్నికల ఆయన మరుసటి రోజు నుంచి తీసుకుంటున్నాను. ఇది లెజిటిమేట్ గవర్నమెంట్ అయితే కాదు. దానికి మనం ఇప్పుడు వస్తున్న ఆధారాలన్నీ చూస్తుంటే అది పక్కాగా కనపడుతుంది. సో ఈ పరిపాలన ప్రజల్లో అంత అపనమ్మకం ఉన్న ముఖ్యమంత్రికి ఆదరణ ఓట్ల ద్వారా వస్తుందని మనమైతే భావించడానికి. అయితే పవన్ కళ్యాణ్ గారి మాటలు తీరేంటి? అప్పుడేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇప్పుడేమో ఇట్లా సేఫ్టీ ఆడిట్ అంటే పరిశ్రమలు వెళ్ళిపోతాయంటారు. మరి ఆ రోజుల్లో జగన్ గారి ప్రభుత్వంలో పరిశ్రమలు వెళ్ళిపోయినా పర్వాలేదని డిమాండ్ చేశారా? ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటంటే ఆయన మాట మార్చకపోతే మనం ఆశ్చర్యపోవాలి. ఏంటి అదే స్టాండ్, ఒకే స్టాండ్ మీద కొనసాగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఏమైపోయిందని మనం షాక్ కి గురవ్వాలి. ఆయన మాట మార్చడం ఆయన నైజం, ఆయన డిఎన్ఏ. అది అవకాశవాదం పవన్ కళ్యాణ్ డిఎన్ఏ. అది ఏ స్థాయిలో ఉంటుందో మనం రాజకీయ దీంట్లో మొత్తం 10 సంవత్సరాల ప్రస్థానంలో మనం చూసాం. 14 సంవత్సరాల్లో ఆయన ఒక మాటకి కట్టుబడినది, ఈ మాట మీద కట్టుబడ్డాడు అనేది ఆయన 14 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు కనపడలేదు. ఆయన ఇదే కాదు, రాబోయే రోజుల్లో మనం చాలా చూస్తాం. ఇప్పుడు చెత్త పన్ను విధించే చెత్త ప్రభుత్వం అన్నారు, దాన్ని పెంచి ఆయన 60 రూపాయలు ఉంటే దాన్ని 90 రూపాయలు చేశారు. అలా ఆయన మాట్లాడే ప్రతిదీ ఆ సినిమాల గురించి కూడా మాట్లాడుతూ ఆయనేమో గతంలో అడవి సంపదని కాపాడే వారిని హీరోగా చూసేవారు, ఇప్పుడు అడవి సంపద దోచుకునే వారిని హీరోగా చూస్తున్నారు అన్నారు. మరి ఆయన సినిమాల్లో ఆయన చేసిన ఏంటి, పాత రోజుల్లో ఎవరైనా సరే మద్యం దాగొస్తే ఆ హీరోయిన్ భర్తని ఎలా చేసేది కాదు. మరి ఈయన సినిమాల్లో నా బాయ్ ఫ్రెండ్ వస్తుంటే ఆ బ్రాండ్ ఫ్రిడ్జ్ లో పెట్టి రెడీగా ఉంచాలనే సందేశాలు కూడా ఇచ్చారు. గబ్బర్ సింగ్ లో పోలీస్ స్టేషన్ లో ఆయన చేసిన తలకి తువ్వాలు కొట్టుకుని ఆయన చేసిన ఏంటి, ఒక స్టాండర్డ్స్ అంటూ ఏమీ లేవు ఆయనకి. ఒక గతంలో ఏం మాట్లాడారు ఆయనకి బహుశా ఆయనకు గుర్తుండదు, ఆయన ఏం చదివారు ఆయనకు గుర్తుండదు, ఏ ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ అంటారు మళ్ళీ ఫెయిల్ అయింది అంటారు, ఏ గ్రూప్ లో చదివారు ఆయనకు తెలియదు. ఒక స్టాండ్ మీద పవన్ కళ్యాణ్ నిలబడితే అరే ఫలానా రోజున ఆ మాట మాట్లాడారు, ఇవాళ కూడా అదే మాట మాట్లాడుతున్నారని మనం షాక్ కి గురవ్వాలి. కానీ మాట తప్పడం ఆయన నైజం, అది ఆయన డిఎన్ఏ. రైట్. అసలు నిజానికి పరిశ్రమల మీద పవన్ కళ్యాణ్ గారికి అవగాహన బాగానే ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారికి ఏ విషయం మీద అవగాహన ఉండదండి, ఏ విషయం మీద. ఓకే, కేవలం ఆయనకి స్క్రిప్ట్ చదివితే అక్కడికి వెళ్ళి డైలాగ్ చెప్పడం వరకే వచ్చు. కానీ ఆయన ఏం చదివారో ఆయనకే తెలియనప్పుడు, అంటే గతంలో ఏం మాట్లాడానో కూడా స్పృహ లేనప్పుడు ఆయనకు ఒక దీని మీద అవగాహన ఉంటుందని, లేకపోతే దాన్ని ఆయన స్టడీ చేస్తారని. ఎందుకంటే ఆయన ఎవరితో డిస్కస్ చేయరు, ఫేస్ టు ఫేస్ డిస్కషన్. కానీ అంటే రాజకీయాలు అంటేనే పరస్పరంగా చర్చించడము, చర్చోపచర్చలు, మేధో మదనం జరగాలి. ఒక మంచి క్వాలిటీ, ఒక స్టాండ్ తీసుకోవడానికి, ఒక సిద్ధాంతం ఏర్పరచుకోవడానికి. అటువంటివి ఉండవు. అసలు ఆయన ఎవరిని కలవరు, ఆయన పార్టీ నాయకులు కలవరు. ఇది కేవలం పరిశ్రమలకు సంబంధించి కాబట్టి దాని వరకే ఎక్కువగా పరిమితం అయితే బాగుంటుంది రాజశేఖర్ గారు. అంటే ఒక ఆయన సిద్ధాంతం గురించి చెప్తున్నా, ఒకటని లేదు, ఆయన స్టాండ్ ఏ విషయాన్ని ఆయనకు అవగాహన ఉండదు. ఆయన ఏం మాట్లాడారో, గతంలో ఏం మాట్లాడారో, ఈ రోజు ఏం మాట్లాడుతారో ఆయనకు స్పృహ ఉండదు. రైట్. నరేంద్ర గారు చెప్పండి, ఏమిటి జగన్ గారి ప్రభుత్వం అప్పుడు స్పందించిన తీరుకి
ప్రస్తుతం చంద్రబాబు గారి ప్రభుత్వం అనుసరించిన విధానానికి మధ్య ఉన్న తేడా ఏమైనా ఉందా? లేదు ఇద్దరు బాగానే పనిచేశారా, లేక చంద్రబాబు గారు బాగా పనిచేశారా? కానీ పత్రికల్లో వచ్చిన విశ్లేషణ చూస్తే జగన్ గారు చాలా వేగంగా స్పందించిన తీరు కనపడుతుంది. మరి చంద్రబాబు గారి పాలనకు సంబంధించి చూస్తే చాలా లోటుపాట్లు ఉన్నట్లుగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తోంది? ముందుగా కేసీఆర్ గారికి నమస్కారం, అట్లానే మన ప్యానెల్లో రాజశేఖర్ గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. సార్, మనందరికీ తెలియని విషయం కాదు, చంద్రబాబు నాయుడు అనే ఆయన ఎప్పుడూ కూడా బూటకపు మాటలతోనే పబ్బం గడుపుకుంటూ ఈ యొక్క 40 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితం చేసుకుంటూ వచ్చాడు. ఇది ఒక్క ప్రమాదం అనే కాదు, గతంలో ఆయన ఉన్నప్పుడు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏదన్నా ప్రమాదం జరిగినా కూడా ప్రభుత్వం తరపు నుంచి ఏదన్నా ప్రకటించాలన్నా ఆ ప్రకటన పేపర్ల వరకే వచ్చేది, కానీ చివరి వరకు లబ్ధిదారులకు అందే విషయంలో చాలా చాలా ఆలస్యం జరిగేది, అవకతవకలు ఉండేవి. దానిలో కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మినిస్టర్స్ కానీ, ఆ లోకల్ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ యొక్క ప్రభావం చాలా ఉండేది. ఆ విషయం ప్రజలకి మనం గుర్తు చేయకపోయినా స్వయంగా ఇవాళ ప్రజల నోటెమ్మటే ఆ మాట దాదాపు బయటకు వచ్చేసింది అనేది ఇవాళ వాళ్ళ మాటలను బట్టి తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు జగన్ గారు ఎల్జీ పాలిమర్ స్టేషన్ లో ఏం చేశారంటే, పుటావుటిని వెళ్ళి చూసిన తర్వాత ప్రభుత్వం బాధ్యత ఏదైతే ఆయన ఒక ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నటువంటి ఆ బాధ్యతని నిర్వర్తించే విషయంలో, దాన్ని ఇంప్లిమెంట్ చేసే దానిలో వెంటనే ₹1 ఇవ్వటం అనేది చిన్న విషయం కాదండి. చాలా చాలా ఉదారమైన స్వభావం ఉండగలిగి పేదవాళ్ళ గురించి ఆలోచించేటువంటి ఒక మనస్తత్వం ఉన్న వ్యక్తి మాత్రమే దాన్ని ప్రకటించగలరు. అంత పెద్ద అమౌంట్ గతంలో ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి, ఏ రాష్ట్రంలో కూడా ప్రకటించినటువంటి దాఖలాలు లేవు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి నిన్న నాకు గబగబా చూసి ఈ ప్రకటన విషయంలో కూడా ఆలోచిస్తుంటే, ప్రజలే వాళ్ళు కాదండి మాకు ముందు మీ నుంచి మాకు ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు అని చెప్పని అడుగుతుంటే కూడా దానికి స్పందన ప్రాపర్ గా లేదనే విషయం మనకి ప్రజల నుంచి వస్తుంది. పత్రికలు ఎప్పుడు కూడా ఆయన సంబంధించినటువంటి ఛానళ్ళు కానీ, ఆయన పత్రికలు కానీ మనం ఇవాళ కాదు ఎప్పటి నుంచో చూసాం. ఆయన ఒక అడుగు వేస్తే 10 అడుగులు లేచారు అని చెప్పని, ఆయన ఒక వ్యక్తికి సహాయం చేస్తే కొన్ని లక్షల మందికి సహాయం చేశారని చెప్పని, ఆయన ప్రభుత్వంలో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో కేవలం 1-2కి సహాయం చేసి దాన్ని కేవలం మీడియా పరంగానే రిలీజ్ చేసి అదంతా ఒక సినిమా షూట్ లాగానే చేసేవాళ్ళు. ఆ పత్రికల్లో కూడా వచ్చేది, కానీ ఏ రోజు కూడా వాస్తవాల్లో ప్రజలకి ఆయన దగ్గర నుంచి అందినటువంటి లబ్ధి పూర్తి స్థాయిలో లేదనేది మనకి తెలుసండి. పత్రికలు వాళ్ళు రాసే, ఆయనకి ఫేవర్గా రాసే పత్రిక ఎప్పుడు కూడా ఆయన గురించి అసలు మీకు ఒక వీడియో కూడా లీక్ అయింది అప్పట్లో. ఏబిఎన్ రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నప్పుడు, సార్ మీరు ఒక చిన్నది మీరు ఒక రిలీజ్ చేయండి, దాన్ని మనం భారీ రేంజ్ లో బంబాడు చేసేద్దాము అంటే పబ్లిసిటీ, వాళ్ళంతా పబ్లిసిటీ బేసే. ప్రజల పక్షాన ప్రజల గురించి ఆలోచించేటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడుకి కానీ ఆ కూటమిలో ఉన్న వ్యక్తులకి కానీ ఎవరికి కూడా లేదండి. ఏదైనా కూడా వాళ్ళది పబ్లిసిటీ. రైట్. పవన్ కళ్యాణ్ గారు సేఫ్టీ ఆడిట్ గురించి సుభాషితాలు చెబుతున్నాడు ఇప్పుడు. మరి గతంలోనే ఇష్టారాజ్యంగా మాట్లాడినటువంటి వాళ్ళు. సార్, పవన్ కళ్యాణ్ గారికి వాస్తవంగా నాలెడ్జ్ అనేది లేదు, అది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆయన పూర్తిగా డిపెండెంట్. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా పోనీ కొత్తగా ఎవరన్నా ఒక ఎమ్మెల్యే అయినా ఇంకొక మినిస్టర్ అయినా కూడా ఎవరైనా కానీ పుట్టగానే అన్ని తెలివితేటలు ఉండకపోవచ్చు, లేదా రాజకీయంలో దిగగానే అన్ని విషయాలు తెలియకపోవచ్చు, ఎవరైనా తీసుకుంటారు. ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి పిఎస్ దగ్గర నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి కానీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు మీకు నిన్న ఆయన స్టేట్మెంట్ లో కూడా చెప్తాను, నాకు వచ్చింది ఏంటంటే సేఫ్టీ ఆడిట్ మెజర్స్ కన్నా ఫాలో అయితే కంపెనీలు పోతాయి. వీళ్ళకి ఎప్పుడు కూడా ఎదుటివాడిని బ్లేమ్ చేసే విషయంలోనే వీళ్ళకి నాలెడ్జ్ ఉందండి. అసలు అక్కడ దాకా ఎందుకు, ఈయన సినిమాల పరంగా చూసినా కూడా ఎన్నో సినిమాలు వచ్చినాయండి. ఏది ఎస్పెషల్లీ ఫ్యాక్టరీస్ లో సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోతే దానికి కార్మిక నాయకులు అనేవాళ్ళు ఏ విధంగా స్పందిస్తారనేది. అసలు వాళ్ళ అన్నగారి సినిమా తీసుకుంటే చాలండి, గరానమ్మగుడు తీసుకుంటే, గరానమ్మగుడు అనే సినిమాలో కేవలం సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవటం, ఒక యాక్సిడెంట్ జరిగితే
మరి వాళ్ళ అన్నగారు ఏ విధంగా స్పందించాడు? ఆయన అంత ఎక్కువ సినిమాలు ఎవరికి కూడా చూడక్కర్లా, వాళ్ళ అన్నగారి సినిమాలు చూసినా చాలు. ఓకే. సేఫ్టీ మెజర్స్ అనేది బేసిక్ ప్రిన్సిపల్, బేసిక్ రూల్ విచ్ హ్యాస్ టు బి ఫాలోడ్. రైట్. అది లేనిదే ఒక ఫ్యాక్టరీ పెట్టడానికి ఎవరికి కూడా పర్మిషన్స్ అనేవి ఉండవు అనేది తెలుసుకోవాలి. రైట్. సేఫ్టీ ఆడిట్ అంటే అట్లా కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అచ్యుతాపురంలో కొద్ది రోజుల క్రితమే ఇంకొక ఘటనలో 3 చనిపోయిన తర్వాత వెంటనే ఈ రిలేటెడ్ కెమికల్ ఇండస్ట్రీస్ కానీ ఫార్మా ఇండస్ట్రీస్లో కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని వెంటనే స్పందించి ప్రభుత్వం వాటన్నింటినీ చెక్ చేయాలి. జనరల్గా ఎక్కడైనా సరే ఒక ప్రమాదం జరిగిందనుకోండి, ఆ తరహా ఇప్పుడు ఒక హాస్పిటల్లో యాక్సిడెంటు ఇట్లాంటివి జరిగింది అనుకోండి, వెంటనే ప్రభుత్వం స్పందించి హాస్పిటల్స్లో అన్ని భద్రతా చర్యలు ఉన్నాయా లేవా అని చెక్ చేయాలి. అట్లాగే అచ్యుతాపురం అయినా ఇంకో చోట అయినా సరే జరిగిన వెంటనే ఈ ఆడిటింగ్ ఇవన్నీ జరిగి ఉంటే ఇట్లాంటి ఈ కాలం చెల్లిందనో ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి కదా, లీక్ అవుతున్నాయనో, ఈ వీటిని అరికట్టే అవకాశాలు పెరుగుతాయి. అన్నీ జరిగిన తర్వాత కూడా, అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఎక్కడైనా ప్రమాదం జరిగితే దాని ప్రభుత్వాన్ని మనం తప్పు పట్టలేం, కానీ ఆ మేనేజ్మెంట్ ఖచ్చితంగా బాధ్యత వహించాలి. కానీ ఇప్పుడు అవి కాకుండా ప్రభుత్వం మరి ఇంతకుముందు కొద్ది రోజుల క్రితమే జరిగినటువంటి యాక్సిడెంట్ జరిగినప్పటికి కూడా ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు అనేది ఒక ప్రధానమైన విమర్శ. అట్లాగే పరిహారం విషయంలో కానీ అప్పుడు జగన్ గారి ప్రభుత్వం స్పందించిన తీరుకి ప్రస్తుతం చంద్రబాబు గారు స్పందించినటువంటి తీరుకి చాలా తేడా ఉందనేది జనరల్గా నిన్న బాధితులందరూ కూడా వ్యాఖ్యానిస్తున్నటువంటి వైనం మనం చూసాం. సాయిమోహన్ గారు చెన్నై నుంచి. సాయిమోహన్ గారు నమస్కారం. చెప్పండి, ఈ 2 ప్రభుత్వాల మధ్య ఉన్న తేడాను మీరు ఏమైనా గమనించారా? చాలా చాలా తేడా ఉంది. చంద్రబాబు గారు ఎప్పుడు చెప్పింది చేయరు, చేసేది చెప్పరు. అది దాని జనరల్గా ప్రజల్లో ఉండేటువంటి నానుడు ఏంటది. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇంత దారుణంగా ఇంత తొందరలోనే మారిపోతారని నేనైతే ఊహించలేదండి. అంత అవసరం ఏంటంటే అగత్యం ఏంటంటే 100% స్ట్రైక్ రేట్ ప్రజలు ఇచ్చారు. ఆయన బాగా నిజానికి ఎప్పుడు వాస్తవాలు చెప్పుకుంటే ఆయన గౌరవం పెరిగేది. కానీ ఇలా చేస్తారని ప్రజలు కూడా ఊహించలేదు. దయచేసి ఆయనలో మార్పు వస్తుందని ఆశిద్దాం. తొందరగా 2-3 నెలలు అయింది కాబట్టి నాకు తెలిసిన 1 or 2 years లో ఆయన ప్రతిపక్ష నేతగా ఉండాలని అంటున్నారండి. ఆయనకి ఏదో చక్కగా పదవి వచ్చిందని పరమానంగా ఆయన ఫీల్ అయ్యి ఆయన సంతోషపడుతుంటే మీరు మళ్ళీ ఆయన్ని అపోజిషన్లోకి వెళ్ళమంటారు. అయ్యే అట్లా సరే, అట్లా ఆయన ఆల్రెడీ మరి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య తగాదా వస్తే అప్పుడు ఏం జరుగుతుందో కానీ చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సరెండర్ అయిపోయారు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇప్పుడు అట్లాంటివి మనం మాట్లాడటం కూడా సరికాదు. ఇక రెండో అంశంలోకి వెళ్దాం. ప్రధానంగా శాంతి భద్రతలు క్షీణించిన వైనం కానీ చంద్రబాబు గారు చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఇవన్నీ ఆయన దాని మీద జగన్ గారు నిన్న స్పందించారు. లాయర్ల సమావేశం ఇటువంటి ద్వారా ప్రధానంగా చంద్రబాబుది అనైతిక పాలన అని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి అరాచకాలు దమనకాండని ప్రజల్లో ఎండగట్టాలని చెప్పి కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లాగే వెంటనే లీగల్ వాళ్ళు స్పందించవలసిన తీరు వీటన్నిటి గురించి కూడా మాట్లాడారు. సో మొత్తం మీద ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా బాగా యాక్టివ్గా చేసేటట్లుగా కనపడుతోందా నిన్న మీటింగులు కానీ జగన్ గారు స్పందించిన తీరు కానీ? ఇది అనైతిక పాలన అని చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని ఉద్దేశించి అనడం మీద నరేంద్ర గారు మీ కామెంట్ ఏమిటి? సార్, జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఏదైతే ఎలక్షన్ తర్వాత నుంచి తీసుకున్నటువంటి ప్రతి ఒక్క చర్య, ప్రతి ఒక్క అడుగు ఆయన వేసింది ప్రజలను దృష్టిలో పెట్టుకుని వేస్తూ వెళ్ళారు. అందులో ముఖ్యంగా నమ్మినటువంటి కార్యకర్తల్ని ఎప్పుడు కూడా నేను అండగానే ఉన్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి రిజల్ట్ 2019లో చూశారండి. చూసిన తర్వాత ఆయన ఎక్కడా కూడా ఇక్కడ అడ్రస్ లేరండి. మొత్తం ఆయనకి ఎలాగో ఒక సొంత ఇల్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రం లేదు. ఆయన వెంటనే ఓడిపోగానే అతి కొద్ది రోజుల్లోనే హైదరాబాద్ మామూలుగా ఆయన ఇంటికి మకాం షిఫ్ట్ చేసేసుకుని కార్యకర్తల్ని కానీ ప్రజల్ని కానీ అసలు ఏం జరుగుతుందో రాష్ట్రం అనేది వదిలేసేసి వెళ్ళిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రజల మనిషి అనేది చెప్పడానికి ఇది చాలా పెద్ద ఉదాహరణ. ఆయన ఇక్కడ సొంతగా ఇల్లు నిర్మించుకోవటం కానీ ఎలక్షన్ అయిన తర్వాత నుంచి ప్రతిరోజు ప్రజల్లో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బందికి కానీ ప్రతి ఒక్క కార్యకర్తల మీద జరుగుతున్న దాడిని ఖండించే విషయంలోనే కానీ వాళ్ళని వెళ్ళి డైరెక్ట్ గా పరామర్శించే విషయంలో చివరికి ఇక్కడ మీడియా అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఎలా అయితే పూర్తిగా బయటికి రాకుండా దాన్ని ఒక మాఫియా కింద తీసుకుని ప్రొజెక్ట్ చేయకుండా చేస్తున్నందుకు దీన్ని నేషనల్ లెవెల్లో తెలియచేయాలని చెప్పని ఆ రోజు ఢిల్లీ వెళ్ళి ఆ
ధర్నా చేసి నేషనల్ మీడియా పరంగా కూడా ఆ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దమనకాండని పూర్తి స్థాయిలో చేశారు. ఇప్పుడు ఇవాళ కావాల్సింది ఏంటంటే ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రధానంగా మనకి నిలబడాల్సినటువంటిది లాయర్ల యొక్క ప్రధానమైన పాత్ర చాలా అవసరం. ఎందుకంటే కేసులు పెట్టాలన్నా, కేసుని మూవ్ చేయాలన్నా కానీ ఈ మధ్య కాలంలో చాలా చాలా మీటింగ్స్ ఆయన కార్యకర్తలతోనే కానీ ఎమ్మెల్యేలతోనే కానీ అందరితో పెట్టడం జరిగింది. ఎక్స్ మినిస్టర్స్ తో అందరినీ కూడా కూర్చోబెట్టుకుని మాట్లాడటం, ఇది మాత్రం చాలా మంచి ఇనిషియేషన్ అండి. ఇది అడ్వకేట్స్ అనేది వాళ్ళే రేపు కీలకమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి వాళ్ళు. ఈ కేసుల విషయంలోనే కానీ ఏదైనా ప్రభుత్వం మీద ఫైట్ చేయాలి అంటే ప్రధానమైన పాత్ర. ముఖ్యంగా లాయర్లు అనే వాళ్ళకి చాలా తప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకెళ్ళటం, ఇంతకుముందు గతంలో చేసినటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ కూడా మీడియా పరంగా లాయర్స్ కి అనేటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా ఎక్కడ పట్టించుకున్న దాఖలాలు లేవు. మరి జగన్మోహన్ రెడ్డి గారు లాయర్స్ కి వీళ్ళకి కూడా కష్టాలు ఉంటాయని చెప్పని ఆ ప్రభుత్వంలో గుర్తించి వాళ్ళకి మంత్లీ కొత్తగా వచ్చినటువంటి లాయర్స్ కి ఎటువంటి కేసులు ఉండవు అనేటువంటి విషయాన్ని చాలా సున్నితమైన విషయాన్ని గమనించి 5,000 రూపాయలు ఇది కూడా ఇచ్చారు కదా, 5,000 ఎంతో అంటే ఇచ్చారండి, 5,000 రూపాయలు ఇచ్చారు. ఇలాంటి మరి ఇంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. లాయర్స్ అనే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎన్నో కష్టాలు ఉంటాయని సూక్ష్మంగా ఆలోచించినటువంటి వ్యక్తి ప్రజల దృష్టిలో కూడా రేపు కాబోయే ఒక్క నిమిషం విశాఖపట్నం పాత్ర లాయర్లే. ఓకే, విశాఖపట్నం నుంచి అశోక్ బాబు గారు చెప్పండి, మీరు అక్కడ స్వయంగా చూసుంటారు కదా, మీకేమనిపించింది? జగన్ గారి ప్రభుత్వానికి చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపించిందా, ఎట్లా? సార్, ముందుగా కార్యక్రమం పాల్గొన్న మీకు పెద్దలకు అందరికీ నమస్కారం సార్. సార్ మాట్లాడండి, ముందుగా మీకు మాట్లాడండి, అక్కర్లేదు అన్నీ సార్ చెప్పక్కర్లేదు, మీరు కంటిన్యూ చేయండి, మాట్లాడండి. పొందాలి, ప్రజల యొక్క సమస్యను వేగవంతంగా పరిష్కరించాలి. మీరు టీవీ వింటూ మాట్లాడుతున్నట్టున్నారు, టీవీ వినమాకండి. సార్ అదే సార్, ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నంలో జరిగిన ఈ లీకేజ్ ఒకసారి మనం చూస్తే వైజాగ్ లో జరిగినటువంటి ప్రమాదానికి వెంటనే స్పందించి అక్కడ లోకల్ ఎమ్మెల్యే టీడీపీ వారు అయినా సరే ఆయన వెంట పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆ జరిగిన ఇన్సిడెంట్ దగ్గర ఇమ్మీడియట్లీగా ప్రతి వారికి కూడా వెంటనే కాంపన్సేషన్ ప్రకటించడమే కాదు సార్, చిన్న చిన్నగా గాయపడిన వారికి కూడా అక్కడ ఒక హాస్పిటల్ ఏర్పాటు చేసి దాని ద్వారా వాళ్ళకి ఇమ్మీడియట్ గా ప్రజలను కూడా ఆదుకొని అక్కడ ఇమ్మీడియట్ వాటర్ సార్, మంచినీరు కానీ పొల్యూటెడ్ అయిపోతుందని ట్యాంకర్ తో వాటర్ తేవటం కానీ ఇతరాత్రి ఎంత మంచిగా దాని చేసిన ఈ పట్టుకప్పుడు ఏమన్నారు, ₹1 కోటి ఇచ్చేస్తే ప్రాణం వచ్చేస్తుందా అన్నారు. మంది ప్రజలు పోతే స్పందించినప్పుడు అది ఇదే పద్ధతులు ఏమి రాస్తున్నాయో ఏమి అర్థం అవ్వట్లేదు సార్. ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి సార్, స్పందన లేదు, ఏమి లేదు. వాళ్ళేంటంటే అంతసేపు అక్కడ రోజు జరుగుతున్న ఇన్సిడెంట్ అయితే వీళ్ళు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళ మీద పత్రికల్లో వీటిలో వేదికల మీద వాళ్ళు డిబేట్లు పెట్టుకున్నారు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ కూడా వాళ్ళు ప్రజల ప్రాణం కూడా అనవసరం సార్, ప్రతిదీ రాజకీయం. ప్రజలు కూడా అక్కడ చాలా దారుణం. అంత వర్షం పడుతుంటే వాళ్ళు కనీసం హెల్ప్ లైన్ లేదు, అక్కడ ఏ అందుబాటులో ఎవరు లేరు, స్పందించలేదు సార్. ఇంత దారుణం. అదే సార్ ఇప్పుడు ప్రధానంగా అక్కడ చర్చ ఎలా జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధీటుగా ఇలాంటి సమస్యను పరిష్కరించారు. కంపెనీ వాళ్ళు అనవసరం, ఎవరైతే అక్కడ ఇదయ్యారో వాళ్ళకి ముందుగా ₹1 కోటి సాక్షాత్ టీడీపీ ఎమ్మెల్యే పక్కన పెట్టుకుని ఆ రోజున ఆయన ప్రజల ముందు అన్ని చేశారు సార్. బాగా చెప్పారు, మీకు చక్కగా కంపేర్ చేశారు. అప్పుడు జగన్ గారు స్పందించిన తీరుకి జనంలో వచ్చినటువంటి రెస్పాన్స్ కానీ ఇప్పుడు చంద్రబాబు గారు నిలదీస్తున్న తీరు కానీ జనం. రైట్, మరొకరు లైన్లో ఉన్నారు, తెనాలి నుంచి కమలాకర్ గారు. నమస్కారం, మాట్లాడండి. సార్ కేసీఆర్ గారు నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. మరి గతంలో జరిగినటువంటి ఎల్జీ పార్లమెంట్స్ లో మరి సీఎం గారు అప్పుడు ఉన్న సీఎం గారు వెంటనే స్పందించి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులని, ఎమ్మెల్యేని, మంత్రుల్ని అక్కడ ఇమీడియట్ గా స్పందించి వెంటనే చేశారు, యాక్టివేట్ చేశారు. కనీసం ఇప్పుడు అక్కడ మంత్రుల్ని విజయసాయి రెడ్డి గారు ప్రజల్లోనే అక్కడే పడుకునేవాడు రాత్రి. అవును, మీకు గుర్తుందో లేదు? అవునవును, కరెక్ట్. అక్కడే పడుకుని అవును సమస్య పరిష్కారం అయ్యేదాకా ఉన్నారు, అక్కడే పడుకున్నారు. కనీసం ఇప్పుడున్న సీఎం అసలు స్పందించడం, కనీసం వాళ్ళకి
అరేంజ్మెంట్స్ కూడా చేయటం కూడా లేదండి. మంచినీళ్ళు కూడా అల్లాడుతున్నటువంటి ఓకే. పరిస్థితి ఏర్పడిందండి. గతంలో ఎంతో ఇమీడియట్ గా స్పందించి జగన్ గారు వెంటనే వాళ్ళకి సాయపడ్డారు. మంత్రుల్ని అందరినీ రైట్. ప్రతి క్షణం ఓకే. సమీక్షించి నిద్ర లేకుండా, అంటే తెల్లవారుజామున ఎప్పుడు జరిగిందండి అది. అవును, రైట్. అప్పటి నుంచి అంటే ప్రజలకు అర్థం కావాలి అప్పుడు పరిస్థితి ఏంటి, అప్పుడు స్పందించిన తీరేంటి, ఇప్పుడు స్పందిస్తున్న తీరేంటి, మళ్ళీ అప్పుడు తెలుగుదేశం మీడియా రాసిన వైనం ఏంటి, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తీరేంటి, ఇప్పుడు మాట్లాడుతున్న తీరేంటి, ఈ తేడా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ చర్చ నడుపుతున్నాం. ఇక ఫైనల్గా రాజశేఖర్ గారు చెప్పండి, చంద్రబాబుదే అనైతిక పాలనని నిన్న జగన్ గారు లాయర్ల సమావేశంలో వ్యాఖ్యానించిన వైనం కానీ, ఆయన ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్న సమావేశాల గురించి కానీ మీ విశ్లేషణ చెప్పండి. సార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి వాస్తవంగా మ్యాండేట్ ఉన్నట్టయితే, ప్రజాదరణ ఉన్నట్టయితే ఆయన ఎవరిని ఏమి చేయక్కర్లేదు. కానీ ఆయనది ఫేక్ మ్యాండేట్ కాబట్టి ఎక్కడైనా సరే, అంటే మ్యాండేట్ ఏమో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ ఎక్కువ ఉంది. సో ఏ చిన్న తప్పు వచ్చినా సరే వాళ్ళు ప్రజల వాయిస్ లేకుండా వాళ్ళు ఒక భయభ్రాంతులకు గురి చేసి, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న మాట మాట్లాడినా గానీ మన మీద దాడులు జరుగుతాయి, హత్యలు జరుగుతాయని ఒక ఫోబియా ప్రజల్లోకి పంపించి దాని ద్వారా ప్రజల ఆదరణని, అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజాదరణని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. అది ఎక్కువ కాలం నిలబడదు. ఒక లావా తన్ని జ్వాలముఖి పగిలినట్టు పగులుతుంది. ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్క ఇన్సిడెంట్ లో ప్రజలు వచ్చి గత ప్రభుత్వ పాలన చాలా బాగుంది అని బహిరంగంగా మనకి వీడియోస్ కనబడుతున్నాయి. సో ఇది ఎక్కువ రోజులు ఈ ప్రజాదరణని జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ తొక్కి పెట్టలేరు. ఆ తొక్కి పెట్టిలో దాని ప్రయత్నంలో భాగానే ఈ దాడులు, ఈ హత్యలు ఇవన్నీ భయభ్రాంతులకు గురి చేసి కంట్రోల్ చేయాలని ఒక స్ట్రాటజీ వెళ్తున్నారు. కానీ ఇది ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం, సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం అయితే లేదు. రైట్.